ఈ బ్రేక్ఫాస్ట్ డైలీ మనము ఫుడ్కి అన్న బ్రేక్ఫాస్ట్లు మనం తీసుకోవడం వల్ల మా హెల్తీగా చాలా అందంగా హెయిర్ బాగుంటుందండి. ఫ్రెండ్స్ నమస్తే, మీ సంతోషి ఛానల్. ఇది హెల్త్ అనమాట. హెల్త్ కోసం చాలా బెస్ట్, ఫేస్కి ఇంకా బెస్ట్ అండి, అండ్ హెయిర్ కోసమైనా చాలా మంచిది.
ఈ టిప్స్లు ఫాలో అయితే ప్రతి ఒక్కరికి అనమాట. ఇవి డైలీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క బెనిఫిట్స్కి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి. దోసకాయ తినడం వల్ల జీర్ణక్రియ అనమాట, మన జీర్ణ శక్తి అనమాట ఎక్కువ తగ్గుతుంది అనమాట. మళ్ళీ హైడ్రేట్గా వస్తుంది అనమాట బాడీకి. కాబట్టి దోసకాయ ప్రతి ఒక్కరు తినడానికి ప్రయత్నించండి. ఇందులో 96% నీరు, పొటాషియం, కే, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. దీనిలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నమాట. దోసకాయ తిన్నామా అంటే ఫలితాలు ఏంటంటో ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఎండాకాలంలో దోసకాయలు చాలా యూజ్ అండి. ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దోసకాయ తినడం వల్ల బాడీ మనకు కూల్ ఉంటుందండి. బీట్రూట్ ఎక్కువ క్యాలరీలు ఉంటాయి అన్నమాట. ఇది మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తినడం వల్ల మన గుండె నొప్పి అంటే ఇలా వస్తుంటాయి కదండి, గుండె నొప్పి, హార్ట్ అటాక్ గట్రా మెరుగుపరుస్తుంది. మరి అంటే ఇలాంటివి తినడం వల్ల బ్లడ్ కూడా బ్లడ్ లెవెల్ తక్కువ ఉంటుంది. బ్లడ్ కూడా అవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రోజు బీట్రూట్ తినడం వల్ల ఎవరికి హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ తక్కువ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ వస్తుందండి. బ్లడ్ ఎక్కించడం బ్లడ్ చేయకండి. 1 month కంటిన్యూ తినండి. బ్లడ్ని మెరుగుపరుస్తుంది. కంటి కింద మచ్చలు కూడా పోతాయండి బీట్రూట్ తినడం వల్ల. కళ్ళు కూడా బాగా తేజస్సుగా కనిపిస్తాయి. మనకి బాడీలోన మడత ఉగ్గులాగా ఉంటుంది కదండి, అవన్నీ కూడా చాలా బాగా తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ మనకు బీట్రూట్ చాలా బెనిఫిట్స్ ఉంటుంది. బ్లడ్ ఉంటే కదండి మన ఫేస్ గ్లో ఉంటుంది. కాబట్టి బీట్రూట్ తినడానికి ప్రయత్నించండి. ఇప్పుడు గోవావా అంటే మన జామకాయ అనేది ఫైబర్, యాంటీబయాటిక్, విటమిన్ సి ఉంటుంది. ఇది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్ని సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఎంటీ స్టమక్ మార్నింగ్ తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ గువావా అంటే జామకాయ తినడం వల్ల చాలా బాడీకి అన్ని ఉపయోగాలు ఉన్నాయి కండి. ఈ జామకాయ అనేది మనకి ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము చాలామంది భయపడతారు వర్షాకాలంలో జల్లు పడుతుందని. కానీ ప్రతి కాలం ప్రతి ఫ్రూట్స్ అనమాట మనం యూజ్ చేయాలి. క్యారెట్లో విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా అంటే ఎక్కువగా ఉంటాయి. క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంటే కళ్ళు కంటించిపోవడం ఇలాంటి ఉంటాయి కదండి, అవన్నీ మెరుగుపడతాయి. తినడం వల్ల జీర్ణక్రియ బాగా జీర్ణ శక్తి ఎక్కువ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి చర్మ సౌందర్యం కోసం చాలా బెనిఫిట్స్ అనమాట. క్యారెట్ తినడం వల్ల గుండె ఆరోగ్యం సమస్యలు కూడా దూరం అవుతుంది. క్యారెట్ తినడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది అనమాట. ఇందులో ఎక్కువ మనకి క్యాలరీస్, విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం క్యారెట్ చాలా మంచిదని బాడీకి. మనం ఏంటంటే ఇవన్నీ అనమాట మనం తినాలి కంపల్సరీ. మనం బెల్లం తినడం వల్ల మనకు బ్లడ్ అనమాట చాలా ఇంప్రూవ్ అవుతుంది. చెలగలు కూడా మనకు చాలా మంచివండి బాడీకి. చెలగలు చాలా బలం ఉంటుంది. పచ్చి చెలగలు నానబెట్టుకోకుండా తింటారండి. కాబట్టి ఇవి తినాలి కంపల్సరీ. నేనైతే బ్రేక్ఫాస్ట్లో అప్పుడప్పుడు, అంటే డైలీ కాదండి, అప్పుడప్పుడు నేను ఇవన్నీ తీసుకుంటున్నాను. మీరు కూడా డైలీ కావాలంటే ఇవి మన బాడీకి తీసుకోవడం వల్ల చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. వాటర్, క్యారెట్, బీట్రూట్, గోవావా అంటే జామకాయ, దోసకాయ, చలగలు, ఈ బెల్లం అనమాట మన ఫుడ్ తర్వాత కూడా తినవచ్చండి. జామకాయ తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఫుడ్ని అనమాట అంటే ఇలాంటివి ఫ్రూట్స్ గట్టా మన బ్రేక్ఫాస్ట్లో తినడం వల్ల చాలా బాగుంటాయి అన్నమాట. ఈ చలవలు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మీకు కొన్ని వీడియోలు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ వీడియోలు చెప్తానండి. చలవల బెనిఫిట్స్ ఏంటుంటాయో చెప్తాను. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెల్లం అనమాట మనము ఫుడ్ తర్వాత తినడం వల్ల బ్లడ్ ఎక్కువ పెరుగుతుంది. బెల్లం తినడం వల్ల కాటి బెల్లం అంటారు కదా, కొంచెం బెల్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా చూడండి.